తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు మనం నెక్లెస్ రోడ్ స్టేషన్ వెనుక ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే మొన్న దినాన హైదరాబాద్లో మరి నోటీస్ ఇచ్చిండ్రో ఆ బిల్డింగ్ దగ్గర మనం ఉన్నాం. మరి ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్ అంటే ఎవరో కాదు, మరి గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మరి జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర డ్రోన్ ఎగిరేసిండు. ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తే ఈ ప్రదీప్. అయితే ఆయన మీద ఈ అపార్ట్మెంట్స్ మొత్తం కడుతుండు. ఇది వచ్చి అక్కడ హుస్సేన్ సాగర్ ఉంది, అవతల హుస్సేన్ సాగర్ పక్కన నెక్లెస్ రోడ్ ఉంది, నెక్లెస్ రోడ్ పక్కన స్టేషన్ ఉంది, ఆ స్టేషన్ పక్కన మనం ఇక్కడ ఉన్నాం. దీని పక్కన ముందు నాలా ఉంది, ఈ పక్కన పార్క్ హోటల్ ఉంది. మరి ఇవన్నీ కూడా సక్రమమైన కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ లేవు. పక్కన ఉన్నది ఎఫ్టీఎల్ లేదంట, అటున్న ఎఫ్టీఎల్ లేదంట, ఇది ఒక్కటి మాత్రం ఎఫ్టీఎల్లో వచ్చిందంట. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మరి ఈయన బిల్డింగ్ అంతా అయిపోయింది కదా, ఇక నల్ల కలెక్షన్ల కోసం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం అని అప్లై చేసుకుండు హెచ్ఎండిఏలో. మరి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఆక్యుపెన్సీ కమిషనర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు ఐఏఎస్ కాదు, ఉదయ్ సింహారెడ్డి గారు ఉన్నారు. మరి ఇది ఎవరిది, ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఎవరిది అని చెప్పి చెక్ చేస్తే అది గతంలో వీళ్ళిద్దరికి చిప్పకూడు గీకి తినిపించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫైల్. ఇమీడియట్గా దానికి తీయాలి, ఇది ఎఫ్టీఎల్లో ఉందని చూపించాలి, దాన్ని కూలగొట్టాలని ఇమీడియట్గా ఆర్డర్స్ రావడం, చకచకా జరిగిపోవడం, ఈరోజు వచ్చేయడం, నోటీసులు ఇవ్వడం, అన్ని చకాచక్. ఈరోజు రంగనాథ్ గారు ఇమీడియట్గా గాలిలో హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు దిగిండ్రు. ఎందుకంటే హెచ్ఎండిఏ కమిషనర్ ఉదయ్ సింహారెడ్డి గారు చెప్పంగానే గాలిలో దిగేసిండ్రు, నోటీసులు వేసేసిండ్రు. ఇక దానిపైన ఇవ్వడం జరిగింది. 101% ఇది నేను కూలగొడతారని నేను అనుకుంటున్నా. ఎందుకు కూలగొడతారు అని నేను అనుకుంటున్నానంటే ఇది ఎందుకంటే ఇది వాళ్ళకి జైల్లో పంపినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈరోజు మరి ఒక యువరాణి కూడా దీని మీద స్టేట్మెంట్ ఇచ్చింది. లేదు ఇది కుట్టుపోకురిన నడిచినటువంటి వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తా ఉంటారు. ఇక అన్నీ బరాబర్, నాకు ఏ ఇబ్బంది లేదు. ఇది ఎఫ్టీఎల్లో ఉన్నది. ఇవ్వాలని ఒకటే స్ట్రేట్ క్వశ్చన్ ఒకటి హైదరాబాద్ని అడుగుతున్నా. ఇప్పటిదాకా మీరు ఎన్ని కన్స్ట్రక్షన్స్ కూలగొట్టిండ్రు, ఎన్ని చెరువులు మీరు దాన్ని క్రమబద్ధీకరించిండ్రు, వాటికి ఎన్ని చెరువులకు మీరు బఫర్ జోన్ ఫిక్స్ చేసిండ్రు, ఎన్ని వీటికి ఈరోజు మీరు ఎఫ్టీఎల్ ఇచ్చేసిండ్రు. ఒకవేళ చేస్తే ఈరోజు హైడ్రా ఆఫీస్ ఉన్నది, హైడ్రా ఆఫీసు మీద ఏదైతే ఉందో అది బఫర్ మన ఎఫ్టీఎల్ కిందికి రాదా? ఎఫ్టీఎల్ కిందికి లేదా? దాని కిందికెళ్ళి నాలా పోతుంది. కొత్త గట్టి ఆ కన్స్ట్రక్షన్ కిందికెళ్ళి అక్కడికెళ్ళి నాలా పోతుంది. అర్థమైందా? బాజాబ్ నాలా మీదికెళ్ళి కట్టేసింది అది బాజాబ్ అక్కడ ముందు సైడ్. అంటే ఈరోజు దీన్ని నేను అనేది ఏంటంటే మీరు ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలంటున్నా, ఒక రూల్ ప్రకారం పనిచేయాలనుకుంటున్నా, చేయాలి అని నేను అనుకుంటున్నా. ఈరోజు ఇవన్నీ దాటుకుంటూ వచ్చి మీరు దీని కిందకి వెళ్ళిపోయినా అది ఎప్పుడో మళ్ళీ మీ ఇల్లు గురించి అడుగుతానేమో ఎప్పుడో 40 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు అని చెప్పి మీరు చెప్తా ఉంటారు. మరి అది ఇక్కడ నాలా ఉందా లేదా? ఇప్పుడు బరాబర్ నాలా అట్నే ఉన్నది. సేమ్ అదే తీరుగా ఇక్కడ కూడా కట్టినటువంటి పరిస్థితి. ఇది కేవలము మీరు ఒక అవకాశం దొరికింది, దీన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రత్యర్థులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అని. ఇప్పుడు అటు దిక్కు టచ్ చేయకుండా, పక్కన ఏ బిల్డింగ్ టచ్ చేయకుండా ఇది ఒకటే ఎఫ్టీఎల్లో ఉందని కొడితే సృష్టిలో ఏమనుకుంటారు? నిజంగా హైడ్రా అనేది పారదర్శకంగా పనిచేస్తుందని అనుకుంటారా? ఎవరు అనుకునే పరిస్థితి ఉందా? 101% అనుకోరు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎఫ్టీఎల్ ఫిక్స్ ఎక్కడ చేసినావు, ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉన్నా చెప్పండి. ఎఫ్టీఎల్ ఎందుకు ఫిక్స్ చేస్తారు, ఎందుకు చూపెడతారు ఎఫ్టీఎల్? మీరు చూపించకుండా కేవలం ఈరోజు ఇది వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటారు. అసలు ఇందులో ఉదయ్ సింహారెడ్డికి హెచ్ఎండి ఆఫీస్లో ఏం పని? ప్రతి ఫైల్ ఆయన ఎందుకు చూస్తాడు? ప్రతి ఒక్కరిని పిలిపించుకొని ఎందుకు మాట్లాడతారు? ఈరోజు వ్యవహారం అంతా అక్కడికి వెళ్ళి ఎందుకు నడుస్తుంది? ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు పడిపోతుంది? ఎందుకు కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతలేవు? ఎందుకు ఇక్కడ పనులు జరుగుతలేవు అని చెప్పేసి ఈరోజు మన ఆలోచన చేస్తే హైయెస్ట్ కరప్షన్ ఈరోజు 100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే ముందు, తర్వాత అది కన్స్ట్రక్షన్ కాకుండా వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళకు కూడా ఇచ్చుకోవాలని చెప్పేసి కన్స్ట్రక్షన్స్ పాడతలేవు. ఈ కరప్షన్ చేయబట్టి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కరప్షను లేకుంటే ఈ బిల్డర్సు ఈరోజు వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఎందుకంటే ఈ బరువు అంతా ఇప్పుడు కస్టమర్ మీద పడుతుంది, వాళ్ళు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక హై కరప్ట్ పర్సన్ తప్ప కామన్ మ్యాన్ ఈరోజు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. దేనికోసం ఉన్నారు? ఈ హై కరప్షన్ వల్ల. కరప్షన్ ఎక్కడ జరుగుతుంది? హెచ్ఎండిఏకి వెళ్ళమొత్తే జిహెచ్ఎంసీ మొదలుపెట్టి ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్ పోతే అక్కడ దగ్గర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం పోతారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం పోతే అక్కడ కూడా మళ్ళీ అమ్మాయిలు ఇచ్చుకోవాలి. ఈయన గతంలో వాళ్ళిద్దరికి చిప్పకూడు తినిపించింది కాబట్టి ఇక్కడ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేది లేదు, వాళ్ళ పైసలు ఇచ్చేది లేదు, అది కూలగొట్టాల్సిందే అని చెప్పేసి హైదరాబాద్ వచ్చి నోటీసులు ఇచ్చిన పరిస్థితి.
ఈరోజు దీన్ని ఖచ్చితంగా 101% దీన్ని కూలగొడతారు అని చెప్పి నేను పక్కా విశ్వసిస్తున్నా, పక్కా దీన్ని కూలగొట్టబోతుండ్రు. అందుకని ఒకసారి ఇక్కడ చేసి కూలగొట్టినాక మనం మళ్ళా వద్దాం, ఇది కూలుతుంది. కూలిన తర్వాత మరి పక్క ఎట్లా కడుతుండ్రు, ఇది ఎట్లున్నది, అది ఎట్లుంది, దాని గురించి కూడా పక్క మాట్లాడదాం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు మీరు ఈ హుస్సేన్ సాగర్కు FTL ఫిక్స్ చేసిండ్రా? నేను గతంలో సెక్రటరియట్కు ఆర్బీఎక్స్ స్టిక్కర్ వేసిన, ఎందుకంటే అది FTLలో ఉందని. అదే GHMస్కి స్టిక్కర్ వేసిన, అది FTLలో ఉందని. దీనికి అసలు మీరు మన ఐమాక్స్ కట్టినరు, అది FTLలోనే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు FTLలో పెట్టుకొని కేవలం ఒకదాన్ని టార్గెట్ చేయడం అంటే దాని వెనుక ఉన్న అర్థం ఏందని చెప్పేసి ఈరోజు నేనే కాదు, తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు అందరూ కూడా మరి ఇక్కడ తెలంగాణలో ఏం చట్టం నడుస్తుంది, ఏం రాజ్యాంగం నడుస్తుందని. కాబట్టి అవన్నీ కూడా మీరు చేసేది 100% తప్పు. ఇక మేము అధికారం రాము, మమ్మల్ని చుప్పకూడు తినిపించిన వాళ్ళ మీద మేము పగ తీర్చుకుంటాము, మమ్మల్ని లోపటేపించిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటాము. కాబట్టి ఈరోజు మాకు అవకాశం దొరికింది కాబట్టి ఈ బిల్డింగ్ ఖచ్చితంగా కూలగొట్టి తీరుతామన్నారు. ఇలా ఆల్రెడీ కొన్ని వందలాది కుటుంబాలు ఆల్రెడీ వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, ఆ నిర్మాణం జరుగుతూ ఉంటే ఈరోజు నిర్మాణం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ ఆ బిల్డింగ్ కూలగొట్టే ప్రయత్నము చేస్తూ ఉండరు. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా కూలగొట్టబోతూ ఉండరు. ఎందుకంటే వాళ్ళు దీనిపైన పగ తీర్చుకోవాలని. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.